2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. రాష్ట్రంలో రైతాంగ సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఈరోజు శుక్రవారం సాయంత్రం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగినటువంటి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం కింద 3వ విడతగా కూడా రైతులకు ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి పార్టీ నాయకులు అట్లాగే వ్యవసాయ అధికారులతో కలిసి తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి 6,000 రూపాయల నగదు సాయాన్ని కూడా లాంఛనంగా అయితే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదకి అయితే ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 13,385 మంది రైతులకు 7,48,00,000 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టుగా అయితే తెలియజేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు చొప్పున కూడా ఈ సాయం అందిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక రైతులకు పెట్టుబడి సాయం కింద కూడా 3 విడతలుగా 20,000 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఇప్పటికే 2 విడతలు పూర్తయిపోయాయి. 3వ విడతలో భాగంగా కూడా 6,000 రూపాయలను మన నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాలందరికీ కూడా ఈ రోజున లాంఛనంగా అయితే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేశారు. వారి ఖాతాల్లో అయితే ఇప్పటికే జమ చేసినట్టుగా కూడా చెప్పారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సంక్షేమ లక్ష్యంగా నిలుస్తుందని చెప్పారు. ఇటీవల జరిగినటువంటి ధాన్యం కొనుగోలును కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తావించారు. దాదాపుగా 8 గంటల నుంచి 24 గంటల వ్యవధిలోనే కూడా రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు వారి ఖాతాల్లో కూడా నగదు జమ చేసినట్టుగా కూడా ఆయన అయితే ఉదాహరించారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. అధికారులు కూడా రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు, వారికి అండగా ఉండాలని చెప్పినైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ప్రధానమంత్రి కిసాన్ కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే గతంలో 2 విడతలుగా 14,000 రూపాయలని రైతు ఖాతాల్లోకి జమ చేసినటువంటి కూటమి నాయకత్వం 3వ విడతగా 46,35,535 మంది రైతాంగానికి 2,676 కోట్ల రూపాయలని వాళ్ళ యొక్క ఖాతాల్లోకి 4,000 రాష్ట్ర ప్రభుత్వం, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రైతుల్ని వారి యొక్క పంటలకి రాబోయే ఖరీఫ్ సీజన్కి ఈ రోజున ముందు కాలంలోనే రైతుల్ని ఆదుకోవడానికి ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం అన్నదాత సుఖీభావ. మనందరికీ తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ఆర్థిక విధానాన్ని, అంతేకాకుండా వ్యవసాయంతో పాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలైనటువంటి ఫిషరీ కానీ, ఆక్వా కానీ, హార్టికల్చర్ కానీ, ఫ్లోరికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ వీటిలన్నింటినీ ఏ రకంగా రైతుకు లాభసాటిగా, రైతుకి ఎక్కడ కూడా నష్టం జరగకుండా, కష్టం కలగకుండా, ఎందుకంటే రైతు యొక్క పరిస్థితి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక పక్క ప్రకృతి, ఇంకో పక్కన రకరకాలైన విధానం వల్ల రైతుకి నష్టం జరుగుతూ ఉంది. అలా నష్టం జరగకుండా ఎప్పుడు కూడా వ్యవసాయం దండగ కాకుండా లాభసాటిగా ఉండేలాగా ఏం చేయాలి అని చెప్పి యాంత్రీకరణ ఒకదాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఏ రకంగా యంత్రీకరణ తీసుకొచ్చింది, దీంతోపాటు బిందు సేద్యాన్ని ఏ రకంగా ప్రవేశపెట్టింది, ఎంత సబ్సిడీ ద్వారా బిందు సేద్యాన్ని రైతులకు అందిస్తే ప్రతి ఒక్క చుక్క కూడా, ఎందుకంటే ప్రతి సకల చరాచర జీవరాశులకి నీరు ఏ రకంగా అవసరమో, మరి ముఖ్యంగా వ్యవసాయానికి నీటి యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఎంత ఉందో అనేది ప్రతి ఒక్క రైతుకు తెలుసు. అందుకని అలాంటి నీటి వృధా కాకుండా ఈ తుంపర సేద్యం కానీ, బిందు సేద్యం ద్వారా కానీ నీటిని అందించినట్లయితే అనేక రకాలుగా వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకెళ్ళొచ్చని, దీంతోపాటు రైతు బంధు పథకం కింద ట్రాక్టర్లు ఇవ్వటం, లేదా రైతు బంధు పథకం కింద వడ్డీ లేని రుణాలు ఈ మార్కెట్ యార్డుల ద్వారా ఇవ్వటం, ఆ రకంగా వాళ్ళు పండిన పంట గిట్టుబాటు ధర వచ్చేదాకా
ఈ యార్డుల్లో దాచుకునేలాగా గిడ్డంగి వ్యవస్థని ప్రోత్సహించడం, ఈ రకమైనటువంటి విధానాలతో రైతుకి అనేక రకాలుగా మేలు చేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి గత చంద్రబాబు నాయుడు గారి కాలంలో కానీ, ఈనాడు ఈ కూటమి నాయకత్వంలో కానీ ఈ 20 నెలల కాలంలో అనేక కార్యక్రమాలు ఈ రోజున మీ అందరికీ తీసుకోవడం కూడా జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ కూటమి నాయకత్వం ప్రతి రైతుకి కూడా అన్నదాత సుఖీభావతో పాటు పండిన పంట, అది ఏ పంట అయినా సరే, ఏ పంటకి తక్కువ ధర ఉంటే ఆ పంటని కొని వాళ్ళకి లాభం కల్పించేలాగా, అదేవిధంగా ధాన్యానికి ఎక్కడ నష్టం జరగకుండా ధాన్యాన్ని సేకరించే విషయంలో కూడా అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇచ్చి దాదాపు 11,000 కోట్ల రూపాయలు దాదాపు ఈ యొక్క ప్రభుత్వం చెల్లించింది అనేది కూడా మీకు మనం చేస్తా ఉన్నా. ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క గమ్యం ప్రతి రైతు కూడా సుఖంగా ఉండాలి. అంతేకాకుండా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించేలాగా ఈనాడు చర్యలు చేపట్టమని చెప్పి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారులందరికీ కూడా చెప్తా ఉంది. మీరు దాంట్లో అలసత్వం పాటించొద్దు. ఎందుకంటే కష్టించే రైతాంగానికి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత, రెక్కల మొక్కలు చేసుకున్నటువంటి బాధ్యత, వాని రెక్కల కష్టంబు లేనినాడు ఈ సస్యరమ పంట పులకించు సంశయించని చెప్పి జాషువా గారు చెప్తా ఉంటాడు. ఆ రకంగా ఎవరైతే రెక్కలు మొక్కలు చేసుకుంటా ఉన్నాడో ఆ రైతు యొక్క కష్టాన్ని, శ్రమని మీ అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది, అధికారులు కానీ లేకపోతే పెద్దలు కానీ. ఈ రోజున కూటమి నాయకత్వం మీ అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఉంది. ఈనాడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుని కూడా ఎక్కడ కూడా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పి ఆ రకమైనటువంటి బాధ్యతతో కూడినటువంటి శైలితో ముందుకు నడుస్తూ ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 13,381 మంది రైతాంగానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం యొక్క పిఎం కిసాన్ కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద కానీ 7,46,00,000 మందికి 46 లక్షల రూపాయలు 13,381 రైతాంగానికి ఈ రోజున ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000 వెర్సి 6,000 రూపాయలు మూడో విడతగా 20,000 రూపాయలు ఈ రోజున మీకు అందిస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతు బిడ్డగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రాష్ట్రంలో వ్యవసాయం దినదినాభివృద్ధి చెందాలి, వ్యవసాయం ద్వారానే ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతిని మనం సాధించాలి అని చెప్పి ఇప్పటికీ కూడా 46% పైగా ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతి వ్యవసాయం ద్వారా, వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా సాధించబడుతుంది అని చెప్పి మీకు గుర్తు చేస్తూ, ఆ రకంగా రైతు ఏ రకంగా రైతే రాజు, రైతు ఈ దేశానికి వెన్నుముకన్నామో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధికి కూడా అదే రకమైన వెన్నుముకతో మీరందరూ కూడా ఉండాలని చెప్పి రైతాంగ సోదరులకి విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ కూడా మంచి రోజులు ఉన్నాయి, మంచి రోజులు ఇంకా రాబోతున్నాయి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.